పరిస్థితుల్లో ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు కార్యాలు చేసి దీవెనకరంగా మారుస్తాడు. అలాంటి కృపా ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లు వాక్యం నిమిత్తం, అలాగనే కానుకల నిమిత్తం మన మధ్య రామ్నగర్ నుంచి వచ్చిన పాస్టర్ గారు రూకేష్ గారు ఉంటూ ఉన్నారు. వారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్ కమ్. పరిశుద్ధ స్తోత్రాలు, నీ కృపా కార్యక్రమం బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభా. రేపు ప్రార్థన చేస్తుందిగా ఈ సమయంలో ప్రభా, వాక్యం విషయంలో నీ బిడ్డలతో నీ మాట్లాడమని, నీ దాసుని నీ ఏడంతో అభిషేకంతో అభిషేకించు ప్రభా. మా అందరికీ సూటిగా స్పష్టంగా మాట్లాడమని, అలాగే అర్పించిన అర్పణలన్నింటినీ ప్రభా దీవించి దానికి ప్రతిఫలం దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావం పడమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ గారికి వందనాలు. దేవుడు మేము దీవించును కాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మత్తయి రాసిన సువార్త